హే గైస్, ఇప్పుడు మనం అయితే చెన్నైలో మా ఫ్రెండ్ రూమ్ కి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక మమ్మల్నే కాదు వాడిని కూడా లోపలికి అలో చేయలేదు. ఇంకా మనోడు ముఖం చూసి వీళ్ళందరూ పిల్లబచ్చాలే అని చెప్పి లోపలికి అలో చేసేశారు. ఇంకా లోపల ప్రశాంతంగా పడుకున్న మా ఫ్రెండ్ అయితే డోర్ బద్దలైపోయేటట్టు సౌండ్ చేసి లేపేశాము. మనోడిని ఎక్కడో చూసినట్టుంది కదా. మన చిన్న బాబాయ్ మనం రూమ్ కి వస్తున్నామని చెప్పి ఒళ్ళంతా ఊపుతూ నీట్ క్లీన్ చేసి పెట్టాడు రూమ్ ని. ఇంకా రూమ్ లో పాటలు పెట్టుకుని డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. నా డాన్స్ చూసి మా వాళ్ళు ఫుల్ సౌండ్ పెట్టేసి ఫుల్ ఊపేశారు. మన వాళ్ళు దుప్పటి కప్పుకొని ఫుల్ ఐటమ్ సాంగ్స్ వేస్తున్నారు. ఎలా ఊపుతున్నారో చూడండి. ఇంకా ఆకలేస్తుందని KFC నుంచి ఆర్డర్ పెడితే డబ్బులు కట్ అయింది కానీ ఆర్డర్ రాలేదు. కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం సార్, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టండి అన్నారు. డబ్బులు మాత్రం 10 రోజుల తర్వాత రిఫండ్ ఇస్తా అన్నారు. ఆ మాటతో ఇంట్రెస్ట్ పోయింది కానీ ఆకలి మాత్రం అలానే ఉంది. ఇంకా పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి తాగనీకి జ్యూసులు వండనీకి కూరగాయలు తీసుకునేసాము. ఇంకా సోపు 2గా చేసుకుని స్నానం చేసుకుని రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. రైల్వే స్టేషన్ కి ఎంటర్ కాకముందే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకైతే నా బెస్ట్ ఫ్రెండ్ కనిపించాడు. మనోడైతే వాళ్ళ అక్కని పిలుచుకెళ్ళడానికి వచ్చాడంట. ఇంకా ట్రైన్ లోపల మేమైతే ఫుల్ గా ఆడుకున్నాము. దొరికినట్టు వేసుకున్నాం అట్లే. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.